అవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఒక వాల్‌కి మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎంతొస్తుంది అనే దాని గురించే చెప్తున్నాను. ఇక్కడ మీరు చేయాల్సిన పనేంటంటే ఫస్ట్ మనకు టోటల్ వాల్యూమ్ ఎంతొస్తుంది? అంటే లెంతు, విడ్త్, డెప్త్ తీసుకుంటే ఎంతైతే వాల్యూమ్ వస్తుందో, అదే వాల్యూమ్‌లో నుంచి మనకు ఏదైతే బ్రిక్ వాల్యూమ్ ఉంటుందో, ఆ వాల్యూమ్‌ని డివైడ్ చేస్తే మనకు ఎన్ని బ్రిక్స్ పడతాయనేది తెలుస్తుంది. ఇక్కడ నేను అదే చేయడం జరిగింది. మనకొచ్చిన టోటల్ వాల్యూము డివైడెడ్ బై బ్రిక్ వాల్యూమ్ తీసేస్తే మనకొచ్చింది 2480 బ్రిక్స్ అనేది అవసరం పడుతుంది. దీనికి మనము ఒక 5% అనేది వేస్టేజ్ యాడ్ చేసుకుంటే మనకు 124 బ్రిక్స్ అనేది వేస్టేజ్ కిందకి యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే ట్రాన్స్‌పోర్ట్‌లో డ్యామేజ్ వస్తాయి కొన్ని. ఆ తర్వాత మనం వర్క్ చేసేటప్పుడు కొన్ని బ్రిక్స్ అనేది హాఫ్ బ్రిక్స్‌గా పగలగొట్టడం జరుగుతుంది. ఇలా కొన్ని విధాలుగా బ్రిక్స్ అనేది వేస్టేజ్ అనేది అవుతుంది. మినిమమ్ 5% అనేది ఖచ్చితంగా వేస్టేజ్ అవుతుంది. వేస్టేజ్ లేకుండా కట్టుకుంటే మనకు అనేది ఏదైతే మనం వాల్యూమ్ చేసుకున్నామో 2480 బ్రిక్స్ అనేది